హాయ్ గైస్, వెల్కమ్ టు కీన్ అప్డేట్స్. ఏంటి ఈ వీక్లో ఏ మూవీకి వెళ్ళాలో తెలియట్లేదా, లేదా ఏ మూవీ రిలీజ్ అవుతుందో తెలియదా? సరే, నేనున్నాగా చెప్పేయడానికి. సో లేట్ చేయకుండా వీడియో స్టార్ట్ చేసేద్దాం. అంతకన్నా ముందు ఈ వీడియోని ఒక లైక్ కొట్టేసి సబ్స్క్రైబ్ చేసేయండి. సో వీడియోలోకి వెళ్ళిపోదాం. లాస్ట్ వీక్ లాగే ఈ వీక్ కూడా టోటల్గా 3 మూవీస్ అని రిలీజ్ అవబోతున్నాయి. అవి ఏ మూవీస్, డైరెక్టర్ ఎవరు, హీరో ఎవరు, ఆ మూవీ ప్లస్లు ఏంటి, మైనస్లు ఏంటి, ఏం చూడొచ్చు, ఏం ఎక్స్పెక్ట్ చేయొచ్చు తెలియాలంటే వీడియో ఎండ్ దాకా చూడాల్సిందే. ఈ లిస్ట్ లో ఫస్ట్ ఉన్న మూవీ ఏంటంటే సత్యభామ. ఈ మూవీ జోనర్ వచ్చి క్రైమ్ థ్రిల్లర్ అనమాట. ఈ మూవీలో కాజల్ అగర్వాల్ మెయిన్ లీడ్ గా చేస్తున్నారు. అండ్ ఈ మూవీ డైరెక్టర్ వచ్చి చాలా కొత్త డైరెక్టర్. తన పేరు సుమన్ చిక్కాల. ఆల్రెడీ ట్రైలర్ అయితే చూసాను. ట్రైలర్ కూడా చాలా ఎంగేజింగ్ గా ఉంది. ఆ ట్రైలర్ ని అనాలిసిస్ చేసి ఆ ప్లేస్ లో ఎవరైనా ఒక పెద్ద హీరో గాని ఉంటే వేరే లెవెల్ ఉండేది ప్రమోషన్స్. బట్ అలా అని చెప్పి కాజల్ అగర్వాల్ తక్కువ చేయలేదు. లాస్ట్ 2 వీక్స్ నుంచి ప్రమోషన్స్ అయితే చాలా భారీ గట్టిగా చేస్తుంది కాజల్ అగర్వాల్ అయితే. బేసిక్ గా మన వాళ్ళకి ఈ క్రైమ్ జోనర్ అంటే కొంచెం పిచ్ ఉంటది. అంటే ఆ సస్పెన్స్ థ్రిల్లర్స్ తో కొంచెం ఎంగేజింగ్ గా ఫీల్ అవుతారు అనమాట. వన్స్ ఇది హిట్ అయిందంటే మాత్రం కలెక్షన్స్ వేరే లెవెల్ ఉంటుంది మూవీకి అయితే. ఇప్పుడు ఎలాగో ఇంట్రడక్షన్ అయిపోయింది కాబట్టి ఈ మూవీ ప్లస్లు మైనస్లు అంటే రివ్యూలని కాదు, నార్మల్ గా ప్లస్ అయితే ఏ విధంగా ప్లస్ అవ్వచ్చు, మైనస్ అయితే ఏ విధంగా మైనస్ అవ్వచ్చు అని చెప్పి ఒక చిన్న అనాలిసిస్ చేద్దాం. అది కూడా ఫస్ట్ ఆఫ్ ఆల్ పాజిటివ్ గురించి మాట్లాడుకుంటే ఇందులో కాజల్ అగర్వాల్ యాక్ట్ చేస్తున్నారు. ఆల్మోస్ట్ ఈ వీక్ లో ఎవరిది పెద్ద హీరోలు మూవీస్ లేవు కాబట్టి సో కాంపిటీషన్ చాలా తక్కువ ఉండే ఛాన్స్ ఉంది. కలెక్షన్స్ కూడా గట్టిగా వచ్చే ఛాన్స్ ఉంది. ఇది ఒక పాజిటివ్ విషయం ఎస్ కలెక్షన్ పరంగా. అండ్ సెకండ్ పాజిటివ్ వచ్చి మూవీకి ఆడియన్స్ అని రప్పించడానికి కాజల్ చాలా ప్రమోషన్స్ అయితే చేస్తుంది. అలా చాలా ఇంటర్వ్యూస్ కూడా ఇస్తుంది ఆమె. సో ఈ విధంగా చూసుకుంటే ప్రమోషన్స్ పరంగా అయితే చాలా గట్టిగానే ఉందని చెప్పుకోవాలి. సో ఇదొక సెకండ్ పాయింట్. అండ్ థర్డ్ పాయింట్ వచ్చి గుడ్ ఎంగేజింగ్ టీజర్ అనమాట. సో ఆ టీజర్ అండ్ ట్రైలర్ చూసిన తర్వాత నాకేమనిపించిందంటే ఈ మూవీలో కొత్తగా ఉంటుందేమో అని ఫీల్ అయితే వచ్చింది. అండ్ ఫోర్త్ వన్ వచ్చి డైరెక్టర్ అనమాట. ఏంటి డైరెక్టర్ అంటున్నావు, ఇప్పుడు దాకా మూవీస్ లేదంటున్నావు, అలాంటిది పాజిటివ్గా ఎలా అంటున్నావు అని చెప్పి మీ మైండ్లో క్వశ్చన్ వచ్చి ఉండొచ్చు. ఎందుకంటే ఈ మూవీకి స్క్రీన్ ప్లే గూఢచారి అండ్ అలాగే మేజర్ మూవీస్ చేసిన శశికిరణ్ అనమాట. మీరు కానీ ఆ 2 మూవీస్ చూసుంటే మీకు అర్థమై ఉంటుంది ఆ స్క్రీన్ ప్లే ఎలా ఉంటుందా అని. అండ్ కమింగ్ టు నెగిటివ్స్ గురించి మాట్లాడుకుంటే అందులో ఫస్ట్ ఏంటంటే ఇది క్రైమ్ జోనర్ అబ్బా. ప్లస్ ఇదే మైనస్ ఇదే. ఎందుకంటే వన్స్ క్రైమ్ జోనర్ హిట్ అయిందంటే భారీ హిట్ వెళ్ళిపోద్ది. ఒకవేళ క్రైమ్ థ్రిల్లర్ కానీ ఫ్లాప్ అయిందంటే దానికన్నా డిజాస్టర్ ఇంకోటి ఉండదు. అండ్ నెక్స్ట్ వన్ వచ్చి డైరెక్టర్. మళ్ళీ డైరెక్టర్ ఎందుకు అంటున్నానంటే తిను కొత్త డైరెక్టర్. ప్లస్ అలాగే ఉందో అలాగే నెగిటివ్ కూడా ఉంటుంది. బికాస్ ఆ కొత్త డైరెక్టర్ కాబట్టి ఆడియన్స్ ని ఎంతసేపు ఎంగేజ్ చేసి అలా సీట్ లో కూర్చోబెడతారా అనేది తెలియదు మనకి. ఇది నెగిటివ్ కింద తీసుకోవచ్చు, పాజిటివ్ కింద తీసుకోవచ్చు. సో హోప్ పాజిటివ్ గానే తీసుకుందాం నేను అనుకుంటున్నా. బట్ మూవీలో ఏం జరుగుద్దో చూద్దాం. కమింగ్ టు నెక్స్ట్ మూవీ, శర్వానంద్ మెయిన్ లీడ్ గా యాక్ట్ చేస్తున్న మన మేల్ మూవీ. ఈ మూవీలో హీరోయిన్ గా కృతి శెట్టి యాక్ట్ చేస్తున్నారనమాట. అలాగే ఈ మూవీ డైరెక్టర్ వచ్చి శ్రీరామ్ ఆదిత్య. ఈ మూవీ ఒకటి ఉందని చెప్పి చాలా మందికి తెలియదు. ఎందుకంటే ప్రమోషన్స్ కూడా లాస్ట్ 1 వీక్ నుంచి చేస్తున్నారు తప్ప అంతకు ముందు దాకా ఏం లేదు. అఫ్ కోర్స్ ఈ మూవీ ఒకటి ఉందని చెప్పి మా విఎఫ్ఎక్స్ ఫ్రెండ్ నాకు గుర్తు చేస్తాను కానీ నాకు తెలియలేదు. సో అంటే అర్థం చేసుకోండి, ప్రమోషన్స్ అయితే చాలా డల్ ఉన్నాయి, మరి ఎందుకో తెలియదు. టీజర్ అండ్ ట్రైలర్ విషయంగా వస్తే బాగుంది. ఒక గుడ్ ఫ్యామిలీ ఎంటర్టైన్మెంట్ ఫీల్ వస్తుంది మూవీ అయితే. సింపుల్ గా చెప్పాలంటే ఏ గుడ్ డీసెంట్ మూవీ అని చెప్పుకోవచ్చు అనమాట. అబ్రాడ్ లో ఉన్న ఒక ఫ్యామిలీ స్టోరీ కింద అనుకోవచ్చు అనమాట. అండ్ ఈ మూవీలో పాజిటివ్స్ గురించి మాట్లాడుకుంటే ఈ మూవీ మొత్తం ఒక చిన్న పిల్లోడు చుట్టూరే తిరుగుతుంది. అది ఆల్రెడీ ట్రైలర్ అండ్ టీజర్ లో చాలా క్లియర్ గా చూపించారు. ఒకవేళ ఈ మూవీ కానీ పాజిటివ్ టాక్ వస్తే మాత్రం పక్కా ఆ వీకెండ్ అయితే ఫ్యామిలీతో ఫుల్ అయిపోద్ది థియేటర్ అయితే. సెకండ్ పాజిటివ్ వచ్చి మూవీ డైరెక్టర్ పేరు శ్రీరామ్ ఆదిత్య. ఈయన రీసెంట్ గా దేవదాస్ అలాగే హీరో మూవీస్ తీశారు. ఈయన తీసిన మూవీస్ లో ఎక్కడ బోర్ గానీ రొటీన్ స్టోరీ గానీ ఎక్కడ అనిపించదు అనమాట. ఎప్పుడు కొత్తగా ఏదో చూస్తున్న ఫీల్ అయితే వస్తుంది. చూద్దాం మరి ఈ మనమేలే మూవీకి ఏ విధంగా డైరెక్షన్ చేశారు. నెక్స్ట్ వన్ వచ్చి మ్యూజిక్. ఈ మూవీకి మ్యూజిక్ డైరెక్టర్ వచ్చి హేషమ్ అబ్దుల్. ఈయన హాయ్ నాన్న మూవీకి రీసెంట్ గా మ్యూజిక్ కంపోజ్ చేయడం అయితే జరిగింది. సో మనందరికీ తెలుసు హాయ్ నాన్న ఎంత భారీ సక్సెస్ అయిందో మ్యూజిక్ విషయంలో అయితే. ఒకవేళ సాంగ్స్ గానీ హిట్ అయితే వేరే రేంజ్ లూప్ లో పెట్టుకుని వినేయచ్చు. అలాగే మనమేలే అనే సాంగ్ అయితే రిలీజ్ అయింది. అది కూడా చాలా బాగుంది, నాకైతే చాలా చాలా నచ్చింది. ఆల్రెడీ లూప్ లో పెట్టుకుని వింటున్నా కూడా ఈ సాంగ్ ని. అండ్ కమింగ్ టు నెగిటివ్స్ విషయానికి వస్తే నాకైతే పెద్దగా నెగిటివ్ అయితే కనిపించట్లేదు. కానీ ఒకటి అనిపిస్తుంది ఏంటంటే వీళ్ళు ప్రమోషన్ చేసుంటే బాగుండేది. బట్ ప్రమోషన్స్ ఎక్కడ లేవు. లాస్ట్ 1 వీక్ నుంచే ప్రమోషన్స్ అయితే చేస్తున్నారు. ప్రీ రిలీజ్ ఈవెంట్ కి ఏమైనా చేస్తే ఇంకా కొంచెం బాగుంటది. బట్ ఎన్ని రోజులు లేదు, 2 డేసే ఉంది. సో చూద్దాం ఏం జరుగుద్దో. అండ్ లాస్ట్ మూవీ వచ్చి లవ్ మౌలి. ఈ మూవీలో నవదీప్ లీడ్ క్యారెక్టర్ గా యాక్ట్ చేస్తున్నారు. అండ్ ఈ మూవీ దగ్గర లాస్ట్ మంత్ రిలీజ్ అవ్వాలి, కానీ పోస్ట్ పోన్ అవుతూ ఆఖరికి June 7th అయితే రిలీజ్ అవుతుంది. సో ఫస్ట్ వన్ వచ్చి ఈ మూవీలో లవ్ గురించి అనేది క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేయడం జరిగింది. లవ్ బ్రేకప్ ఎందుకు వస్తుంది, లవ్ ఎందుకు చేస్తారు, ఆ బ్రేకప్ అయిన తర్వాత ఏ విధంగా మనం తీసుకుంటాం అనేది మూవీలో ఉంది. సో ఇది ఆల్మోస్ట్ 99% అందరు హార్ట్ బ్రేకింగ్ కుర్రోళ్ళకి బాగా కనెక్ట్ అవ్వచ్చు. ఇది ఒక ప్లస్ పాయింట్ అనుకోవచ్చు. డైరెక్టర్ పర్స్పెక్టివ్ నుంచి అయితే పాజిటివ్ గురించి మాట్లాడుకోవాలి. ఎందుకంటే ఆయన డైరెక్ట్ గా ఓపెన్ గానే చెప్పారు ప్రెస్ మీట్ లో, అందరికీ మూవీ ఎక్కదు, చిన్నపిల్లలకైతే అస్సలు ఎక్కదు, వేస్ట్ అనుకుంటారు అని చెప్పి. ఎందుకంటే ఇది ఒక యూనివర్సల్ టాపిక్ అనమాట, లవ్ బ్రేకప్ అండ్ ఎక్సెట్రా అని చెప్పుకోవచ్చు అనమాట. అండ్ మూవీకి వచ్చి నెగిటివ్
నెగిటివ్ కోసం చూసుకోవాలంటే ఫస్ట్ థింగ్ ఏంటంటే ఇది ఏ రేటెడ్ మూవీ అనమాట. అంటే కొంచెం చిన్నపిల్లలు దూరంగా ఉండి చూడాల్సిన మూవీ. కానీ ఇది ఏ విధంగా మూవీ ఆడియన్స్లోకి తీసుకెళ్తారా అనేది వెయిట్ చేసి చూడాలన్నమాట. సో ఈ వీడియోకి అయితే ఇంతే మావా. అండ్ ఈ వీడియోలో మొత్తం ఈ వీక్లో రిలీజ్ అయ్యే 3 మూవీస్ గురించి మనం ప్లస్లు మైనస్లు ఈ మూవీస్ నుంచి ఏం ఎక్స్పెక్ట్ చేయొచ్చు అని చెప్పి క్లియర్గా చెప్పేశాను. సో ఈ వీడియో కానీ మీరు ఇక్కడ దాకా లాస్ట్ దాకా చూసారంటే ఐ హోప్ మీకు నచ్చిందని నేను అనుకుంటున్నా. ఒకవేళ నిజంగా నచ్చినట్టయితే కింద లైక్ చేయండి. అలాగే కింద నేను చెప్పక్కర్లేదు సబ్స్క్రైబ్ చేసేసేయండి. అదే కామెంట్ విషయం అయితే అది మరి ఈ మూవీస్లో ఏ మూవీకి వెళ్దాం అనుకుంటున్నారో ఒకసారి చెప్పేసేయండి, నేను తెలుసుకుంటా. సో ఈ వీడియోకి ఇంతే గైస్. సో థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. సీ యూ ఇన్ ద నెక్స్ట్ వన్. సైనింగ్ ఆఫ్.